యూట్యూబ్లో, ఫేస్బుక్లో ప్రసారమవుతున్న ఆత్మీయ మేలుకొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ నుండి వ్యూయర్స్, ఫాలోవర్స్ అందరికీ యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాన్ని తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయం తెలియజేయడానికి ఎంతగానో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. దేవుని కృపలో మనందరం లెంట్లోని 34వ శ్రమల కాల ధ్యాన సమయంలో ప్రవేశపెట్టబడి ఉన్నాము. ఇప్పటి వరకు మనకు తోడై ఉండి తన నుంచి మనం ఏం నేర్చుకొని సిద్ధపడాలో దానంతటినీ కూడా మనకి తెలియజేస్తూ మనని ఆశీర్వదించినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి పరిశుద్ధ నామానికి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దైవ వర్తమానం యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాల నుండి గ్రహింపబడడం జరిగింది. మరి ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రతి విశ్వాసి సిద్ధం అని చెప్తే కలిగేటువంటి మనకున్న ప్రయోజనాలు ఏంటో మరి అక్కడ వివరించడం జరిగింది. అంటే లేఖన భాగాలు ఎప్పుడైతే విశ్వాసులు యేసుక్రీస్తు కోసం సిద్ధం అని చెప్పగలుగుతారో అప్పుడు కలిగేటువంటి ఒక గొప్ప మేలేంటి, జరిగే ఒక గొప్ప కార్యం ఏంటి, మరి ఈ లోకంలో ఉన్నంత కాలం మనము పరిశుద్ధత కలిగి జీవించాలి. దేవుని నుండి ఆశీర్వాదం పొందాలంటే మనకు కావాల్సింది పరిశుద్ధత. మరి ఆ పరిశుద్ధత ఊరికే రావడం లేదని ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. ఎప్పుడైతే మనం సిద్ధం అని చెప్పగలుగుతామో అప్పుడే మరి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు ఒక పరిశుద్ధత అనేది మరి లభ్యమవుతుంది అన్నది ఈ వచన భాగం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనములు వెలుగులో నడిచిన ఎడల ఆయనతో పాటు అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము అని అక్కడ మరి వ్రాయబడ్డం జరిగింది. ఆయన వెలుగులో ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు వెలుగులో నడవడం జరిగింది. అంటే దేవుని నీతిని అనుసరిస్తూ ఆయన జీవించడం జరిగింది. మరి సర్వసాధారణ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ పాపం చేయకుండా ఉండగలరు. కానీ ఒక శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మరి ఏదో ఒక విషయంలో ఏదో ఒక పాపం చేయడానికి బలహీనంగా మారుతూ ఉంటారు. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని యందు విశ్వాసం ఉంచాడు అనడానికి తగిన రీతిగా ఆయన నీతిని ఏమాత్రం ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా పరిశుద్ధత కలిగి నడిచాడు. మరి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు వెలుగై ఉన్నాడు. మరి ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగులో మనం నడిస్తేనే ఆయనతో పాటు ఒక అన్యోన్య సహవాసం అనేది ఏర్పడుతుంది. మరి దీనికోసం పాపం చేయలేని వారముగా ఉండకుండా మరి పూర్వీకుల నుండి సంతరించినటువంటి పాపం ఎలా ప్రవేశించిందో మరి పాత నిబంధన గ్రంథంలో చెప్పడం జరిగింది. మరి అక్కడ ప్రతి ఒక్కరూ కూడా తమకు ఇష్టమైనటువంటి నీతిని అనుసరిస్తూ తమకు నచ్చినటువంటి మార్గాలను వెతుక్కుంటూ చాలా అవిధేయతతో వక్ర మార్గంలో మరి దేవునికి విరుద్ధంగా జీవించే వాళ్ళు అనేక మంది ఉండడాన్ని మనం చూసి ఉంటాము. మరి అలాంటి వంకర మార్గాల్లో వివిధ రకాలైనటువంటి మరి ఆశలు కలిగి, కోరికలు కలిగి
దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత సరైన విధంగా ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ కూడా తమకి ఇష్టం వచ్చినటువంటి మార్గాల్లో మరి వెళ్ళిపోతూ ఉండేవారు. తమకు నచ్చిన వాటిని ఆధారంగా పెట్టుకుంటూ ఉండేవారు. అంటే తమకు తెలిసిన జ్ఞానంలోనే తమకేదో మేలుంది, అదే వాళ్ళకి ఏదో ఒక సహాయం చేసి పెడుతుంది అని జీవించేవారు అనేక మంది ఆనాటి కాలంలో ఉన్నారు. మరి గొప్ప విశ్వాసులు ఉన్నప్పటికీ కూడా అలాంటి వారు చాలా ఎక్కువగా ఉండడం మనం చూడవచ్చు. మరి ఆ విధంగా ఎప్పుడు కూడా పాపంలోనే పుట్టి, అంటే ఆదాము హవ్వలు పాపం చేశారు కదా, మరి ఆ విధంగా పాపం చేసిన తల్లిదండ్రులకి పుట్టి, పాపం నుండే పుట్టి పాపం చేస్తూనే మరి బ్రతకడం వారికి అలవాటు అయిపోయింది. వారిదంతా కూడా పాపిష్టి మార్గం, దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేనటువంటి మార్గం అది. మరి ఆ విధమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి ప్రజల నుంచి ఎన్ని తరాలు ఉద్భవించినాయో అన్ని తరాల వారు కూడా పాపం చేసిన వారే. అంటే తమ నీతిని బట్టి మేము కాపాడబడుతున్నాం అనేటువంటి ఆలోచన విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువులో నీతి ఉంటేనే మాకు రక్షణ అనేటువంటి ఒక సత్యంలోకి అడుగు పెట్టడానికి దేవుడు ఇక్కడ యేసుక్రీస్తుని బట్టి ప్రోత్సహించడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా తమ తమ నీతిని పాటిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ నీతి మాత్రమే వాళ్ళని రక్షిస్తుందన్న ఆలోచనలో దేవుడు ఎందుకో అవసరం లేదు, దేవుడి చేత నడిపించబడకుండానే మా జీవితాన్ని మేమే నడిపించుకుంటున్నాం అనేటువంటి ఆలోచన అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా సరే నీతి కలిగి జీవిస్తే నీతి లేని వాళ్ళని చూసి మరి మీరు నీతి లేకుండా బతుకుతున్నారు, మేము నీతి కలిగి బతుకుతున్నాం అనుకుంటూ గొడవలు ఆడుకుంటూ సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, ఒకరి మధ్య ఒకరికి ఉండాల్సిన ప్రేమ లేకుండా ఒకరికొకరు కీడు చేసుకుంటూ నువ్వు గొప్ప అంటే నీవు, నేను గొప్ప అంటే నేను అనేటువంటి ధోరణి ఎక్కువ అయిపోతూ వచ్చింది. ఆ విధంగా ఆ గుంపు మీదకి ఈ గుంపు, ఈ గుంపు మీదకి ఆ గుంపు యుద్ధాలు ప్రకటిస్తూ ఆ విధంగా మరి ఇష్టం వచ్చిన జీవితాలు జీవించేస్తూ ఉండేవారు. మరి ఆ విధంగా పాపం విస్తరించినప్పుడు తప్పకుండా యేసుక్రీస్తు కృప విస్తరింపబడాలనే ఉద్దేశంతోనే ఇంకా ఎవరికి వాళ్ళు అనుసరించేటువంటి నీతి మూలంగా కాకుండా, ఎవరికి వాళ్ళు అనుసరించేటువంటి మరి జ్ఞానం మూలంగా కాకుండా ఖచ్చితంగా యేసుక్రీస్తునే ఒక జ్ఞానంగా పెట్టి, యేసుక్రీస్తునే ఒక పరిశుద్ధతగా పెట్టి, ఆ యేసుక్రీస్తు చేసిన కార్యంలోనే మరి సమస్త రక్షణ పొందుకోవడానికి, కేవలం దాన్ని బట్టి మాత్రమే మేలు పొందుకోవడానికి దేవుడైన యెహోవా ఆ విధంగా ఏర్పరచడం జరిగింది. కాబట్టి ఎవరూ గొప్పవాళ్ళు లేరు, అందరూ దేవుని ముందు సమానులైనటువంటి ఒక భావం ఏర్పడింది. ఆ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభువుని బట్టే ఎవరైనా సరే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చబడతారు. కానీ తమంతట తాము అనుసరించేటువంటి నీతి మూలాన ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే నీతిమంతుడు అయిపోడు. అతనికి ఎంత ధనం ఉన్నా, ఎంత చదువున్నా, మరి ఎంత ఆస్తి కూడబెట్టుకున్నా అతడు దేవుని ముందు ఒక పాపే. మరి ఇదే విధమైనటువంటి ఆలోచనతో ఎవరైతే తమ పాపాన్ని ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువులోనే మాకు నీతి ఉంటుంది అని నిర్ణయించుకొని సిద్ధం అని చెప్పగలుగుతారో వారిని మాత్రమే యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం పరిశుద్ధపరుస్తుంది. అలా సిద్ధం అని చెప్పిన వారిని ఎవరిని కూడా మరి యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం అనేది శుద్ధి చేయదు. ఇది వాస్తవం. యేసుక్రీస్తు రాకడ సమయానికి పరలోకంలో చేరాలంటే అప్పుడు ఒక సిద్ధపాటు ఉండాలి. ఇహలోకంలో ఉన్నంత కాలం కూడా యేసు యొక్క పరిశుద్ధ రక్తం అనేది కడగాలి అంటే, శుద్ధి చేయాలి అంటే సిద్ధం అని చెప్పగలగాలి. ఎప్పుడు సిద్ధం అని మనం చెప్పగలుగుతాము అంటే మన పాపాన్ని
ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మాత్రమే, పాపులమని దేవుని ముందు అంగీకరించినప్పుడు మాత్రమే, ఆ విధంగా యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడని ఎరిగి ఆ వెలుగులో నడవడానికి మరి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారిని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం అనేది పరిశుద్ధపరుస్తుంది. ఆయన రక్తం మాత్రమే పరిశుద్ధత కలిగింది. పాపం లేకుండా ఆయన జన్మించాడు, దేవుని కుమారుడు కాబట్టి ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. సో పరిశుద్ధత అనేది యేసుక్రీస్తు నుండి మాత్రమే వస్తుంది. ఆ విధంగా పరిశుద్ధులుగా మార్చబడిన వారు ఆఖరిగా పరలోకంలో నిత్యజీవం పొందుకోవడానికి మరి చివరగా సిద్ధపడడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు ముందు సిద్ధం అని చెప్పగలిగి తమ జీవితాలు పాపంతో నిండి ఉన్నవని, పాపంలోనే ఉన్నాయని, యేసుక్రీస్తు ఉంటేనే పరిశుద్ధత నీతి ఉంటుందని గ్రహించి అప్పటి వరకు అనుసరించినటువంటి జ్ఞానాన్ని బట్టి కాకుండా యేసుక్రీస్తులోనే ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఎవరైతే మరి జీవించడానికి సిద్ధం అని చెప్పగలుగుతారో, యేసుక్రీస్తుని వెంబడించడానికి కావాల్సిన శక్తి, బలం అనేవి మరి ఆయన ద్వారా లభించడం జరుగుతుంది. మరి శ్రమలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక బలాన్ని కలిగి ఉండడం జరిగింది. ఆ శ్రమలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఒక శక్తి కలిగి ఉండడం జరిగింది. ఆ శ్రమలోనే విశ్వాసం దేవుని యందు కలిగి ఉండడం జరిగింది. ఆ శ్రమలోనే దేవుని బట్టి ఆనందించడం జరిగింది. మరి యేసుక్రీస్తులో సహవాసం ఉన్నాము అంటే, యేసుక్రీస్తుతో పాటు సహవాసం చేస్తున్నాము అంటే, ఆయన ఆ విధంగా శ్రమ పడినప్పుడు ఏ విధంగా జీవించాడో ఆ విధంగా జీవించడానికి ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తూ సిద్ధం అని చెప్పగలిగి మరి ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడితే తప్పకుండా యేసుక్రీస్తు వంటి జీవితం అనేది ఒక గొప్ప బహుమానంగా మరి నమ్మిన విశ్వాసులకి అందివ్వబడుతుంది. మరి శ్రమ శోధన అంటే శ్రమ పడాల్సిన అవసరం లేకపోయినా, శోధన అనిపించాల్సిన అవసరం లేకపోయినా కావాలని ఎవరో అంటగట్టిన శ్రమలకో, శోధనలకో, కష్టాలకో మరి లొంగిపోవడం అనేది ఏమాత్రం కూడా అది శ్రమలో దేవుని బట్టి ఆనందించడం అవ్వదు. శ్రమ వచ్చినా ప్రేమ కలిగి ఉండడం అవ్వదు. శ్రమ వచ్చినా విశ్వాసం ఉంచాము అని అనిపించుకోదు. తాము పడవలసిన శ్రమ, తాము పడవలసిన కష్టము, తాము పడవలసిన బాధ మాత్రమే అనుభవించినప్పుడు దాన్ని బట్టి ఆనందిస్తూ ఇంకా ఇంకా దేవుని ద్వారా ప్రోత్సహింపబడుతూ ఆత్మీయంగా జీవించగలిగినప్పుడు అది అసలైన శ్రమ అనుభవం అవుతుంది. అంటే శ్రమ వచ్చింది కదా, శోధన వచ్చింది కదా అని దేవుడు అప్పగించినటువంటి మరి తన చిత్తంలో ఉన్నటువంటి పని అనేది మరి జీవితాంతం కూడా ప్రకటింపబడుతూ ఉండాలి. ఆ ప్రకటన అనేది ఆపడానికి వీల్లేదు. మరి ఆ విధంగా జీవిత సాక్ష్యం ఇస్తూ జీవితాంతం కూడా యేసుక్రీస్తు ప్రభు వలె శ్రమ వచ్చినా, శోధన వచ్చినా ఇంకా మరి ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండాలి. మరి ప్రతి ఒక్కరిని కూడా ఎవరికి తమ జీవిత సాక్ష్యం అనేది ఉపయోగపడుతుందో, ఎవరికి ప్రకటించాలో వారికి మాత్రమే ప్రకటించే విధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు మరి దేవుని కుమారుడిగా లోకంలోకి వచ్చినప్పుడు తన వారిని అందరినీ కూడా రక్షించుకోవడం జరిగింది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన మనుషులు మాత్రమే మరి రక్షణలోకి రావడానికి సిద్ధపరచబడ్డారు. ఆ విధంగా మనము కూడా మనకి ఎవరైతే చెందుతారో వారికే ఉపయోగపడేటట్టు మరి దేవుడు చేస్తాడనమాట. మన వారు కాని వారు అంటే మనకి చెందని వారు, మనకి ఇవ్వని వారు ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా మన ద్వారా మరి రక్షణలోకి రావడం అనేది జరగదు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
మరి ఆ విధంగా దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. యేసుక్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగిన వారు మాత్రమే దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మరి చివరి వరకు కూడా కాపాడుకోగలరు. యేసుక్రీస్తే లేకుండా దేవునితో ఉన్న సంబంధాన్ని ఎవరు కూడా కాపాడుకోలేరు. అది చాలా బలహీనంగా ఉంటుంది, తెగిపోయింది. కానీ మరలా దేవునితో సంబంధాన్ని కలపడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరి శిలువ త్యాగంలో తానే సంపూర్ణ పరిశుద్ధతని నెరవేర్చి మరి దాని మూలంగా ఒక విలువను మరి ఏ విలువ లేనటువంటి ప్రజలందరికీ చేకూర్చి దేవునితో కలిపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మరి ఎవరైతే సిద్ధం అని చెప్పగలుగుతారో ప్రతి ఒక్కరూ కూడా మరి యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో పరిశుద్ధంగా మార్చబడుతూ అంతకంతకు బలవంతులుగా తయారవుతూ మరి యేసుక్రీస్తుతో పాటు శాశ్వత నివాసం ఉండడానికి, అంటే పరలోకంలో నిజజీవం పొందుకోవడానికి మరి ఆఖరిగా సిద్ధపరచబడడం అనేది దేవుని ద్వారా జరుగుతుంది. మనల్ని మనం సిద్ధపరచుకోలేం. మనల్ని సిద్ధపరచాల్సింది ఆ దేవుడు మాత్రమే. మరి ఆ విధంగా దేవుని ద్వారానే సిద్ధపరచబడుతూ మరి యేసుక్రీస్తుని వెంబడిస్తూ క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని తెలుసుకోలేని వారు కూడా తెలుసుకుంటూ ఆ విధంగా పరిశుద్ధులుగా మారుతూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాల్సి ఉంది. అలా కాకుండా మేము పాపం లేదు అని చేయలేదు, మాలో పాపం లేదు, మేము పాపము చేయలేదు అని చెప్పుకుంటే మాత్రం మనలో సత్యం అనేది ఏమాత్రం కూడా ఉండదు. అంటే అబద్ధికులు అవుతాం. యేసుక్రీస్తు ముందు సత్యాన్ని ఒప్పుకొని మరి మేమందరం కూడా పాపులమే, నీలో మాత్రమే మేము నీతిమంతులు అవుతాము అనేటువంటి ఒక ఆలోచన ఎప్పుడు కలిగి ఉంటూ మరి ఉన్నట్టయితే కనుక మనలో సత్యం అనేది ఉంది. సత్యం మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతుంది. సత్యం లేని వారు కాపాడబడ్డం జరగదు. ఈ విధంగా సత్యంలో ఉన్న వారికే మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఉండేటువంటి పరిశుద్ధత అనేది లభిస్తుంది. కాబట్టి ఊరికినే ఎవరు కూడా పరిశుద్ధులు అయిపోరు అన్నది వాస్తవం. కనీసం యేసుక్రీస్తు నామ నిమిత్తం శ్రమ అనుభవించడానికి కూడా దేవుడు తనకి ఇష్టమైతేనే ఎంచుకుంటాడు. కొంతమందిని అసలు ఏమాత్రం ఆ శ్రమ అనుభవించడానికి ఆయన ఏమాత్రం కూడా లెక్కల్లో కూడా తీసుకోడు. ఆయన లెక్కల్లో ఉండరా జనాలు, నువ్వు నా నిమిత్తం ఏమి కూడా శ్రమ అనుభవించాల్సిన అవసరం లేదు అని వెంటనే దేవుని ద్వారా తిరస్కారం అనేది ఎదురవుతూ ఉంటుంది అన్నమాట. అంటే దేవుని కోసం శ్రమ అనుభవించడం కూడా ఒక గొప్ప ధన్యత, మేలు. అలా శ్రమ అనుభవించడానికి కూడా దేవుడు ఎన్నుకుంటేనే ఆ శ్రమ అనుభవించేటువంటి అవకాశం అనేది దొరుకుతుంది. లేకపోతే మరి దేవుని చేత తృణీకింపబడిన వారుగా మరి లోకంలో దేవుని ద్వారానే వెలివేయబడుతూ దేవుని నుండి వేరుపరచబడి ఉంటారు. దేవునితో ఏ విధమైనటువంటి సంబంధం అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా యేసుక్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటూ మరి దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తూ దేవునిలో విలువైన ఆశీర్వాదాలు సొంతం చేసుకోవాలని ప్రియ క్రీస్తు దాసులుగా కోరుకుంటున్నాను. మరి ఆత్మీయ సందేశం మీకు కనుక నచ్చినట్లయితే, ఇలాంటి ఆత్మీయ సందేశాలు మరెన్నో వినాలనుకుంటే తప్పకుండా దయచేసి లైక్ చేయండి, ఫాలో అవుతుండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మంది చేత సబ్స్క్రైబ్ చేయని వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి యేసుక్రీస్తు యొక్క రాజ్య వ్యాప్తిలో మరి విలువైన పాత్రగా పనిచేస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తుందండి. ఇప్పటి వరకు ఈ ఆత్మీయ సందేశం శ్రద్ధగా ఆసక్తితో విన్న వారందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. Servant of God, Evangelist
బి విజయవాహిని, ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్, లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్. కీప్ వాచింగ్ అండ్ ఫాలో. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగా ఆశీర్వదించి ఫలింపచేయను గాక. ఆమేన్.